సార్ ఇప్పుడు చాలా మంది యువత ఆత్మహత్యలకి బెట్టింగ్ యాప్స్ కారణమవుతున్నాయి. అవును. సో దాన్ని మనం ఎలా నిర్మూలించవచ్చు అంటారు? సో యువత అటు ఎందుకు టర్న్ అవుతుంది అంటారు? ప్రధానంగా యువతకు ఎక్కువ ఎంతూజియాజం ఉండడం వల్ల, అంటే ఏదో ఒకటి మనం అట్లా బెట్టింగ్ యాప్లలో పెట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు, ఎక్కువ డబ్బులు వస్తాయి, ఒకసారి చూస్తే ఏమైతుంది అని వీళ్ళకి ఒక ఉత్సుకత ఉంటుంది అన్నట్టు. దానివల్ల వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్ల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, దాంట్లో పార్టిసిపేట్ చేయడం, బిడ్ చేయడం అనేది జరుగుతుంటుంది. కాకపోతే వీళ్ళకి తెలియంది ఏంటి అంటే ఇంతవరకు ప్రపంచంలో బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి ఒక్కరన్నా బాగుపడ్డట్టు లేదు. ఇది యువతకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే అంటే మనం గెలుస్తామేమో, డబ్బులు వస్తాయేమో అనుకుంటారు, కానీ ఎక్కడ ఇంతవరకు ఇట్లా బెట్టింగ్ యాప్ల మీద ఎవరైనా బాగుపడి చాలా కోటీశ్వర్లు అయినట్లేదు. అంటే అడ్వర్టైజ్ అలా ఉంటుంది. దీన్ని అరికట్టాల్సిన మెయిన్ ప్రధాన రోల్ ఏంటంటే పేరెంట్స్ అండి. బయట వాళ్ళు ఎవరు చెప్పినా ఇది వాళ్ళు వినే స్టేజ్లో ఉండరు. పేరెంట్స్ ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచాలి. డబ్బులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, మన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులను పిల్లలు కరెక్ట్గా వాడుతున్నారు లేదో వాళ్ళే ఆలోచించాలి. రెండో విషయానికి వచ్చేసరికి సొసైటీలో, అంటే సొసైటీ పరంగా గవర్నమెంట్ తీసుకోవాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ అగెన్స్ట్ యాప్స్ అనేది ఎట్లుంటుంది అంటే, యాప్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నేషనల్, ఇప్పుడు అంత వరల్డ్ వైడ్ గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎక్కడో ఒక దగ్గర యాప్ రిజిస్టర్డ్ అయి ఉంటుంది. వాటి మీద సీరియస్గా యాక్షన్స్ గవర్నమెంట్ తీసుకోలేకపోతుంది. కొన్నిటి మీద తీసుకుంటున్నారు, ఇంకొన్నిటి మీద తీసుకోవాలంటే కొంచెం టెక్నికల్గా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మెయిన్గా గవర్నమెంట్ బాధ్యత కన్నా ఇంట్లో ఉన్న వాళ్ళు పేరెంట్స్ కానీ, అన్నయ్యో, తమ్ముడో, అక్కయో, ఇలా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, మామయ్యలో, వీళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారో, ఆ డబ్బులను ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, యాప్స్కి బానిస అవుతున్నారా, బానిస అంటే ఎంతవరకు వెళ్తుంది అంటే మమ్మీ చైన్ కూడా కొట్టేసి అంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అక్క ఏదో మమ్మీతో చైన్ కొట్టేయడం, ఏది కాకపోతే బయట స్నాచింగ్ చేసి అయినా గోల్ తెచ్చి ఇలా పెడితే వస్తుందన్న ఆలోచన. నా పాత పంతా నేను తీర్చాలంటే నేను మళ్ళీ పెట్టాలి అంటే, అది ఏంటంటే సైకిల్ లాగా అన్నట్టు. ఫస్ట్ ఒక 2-3 వచ్చేస్తాయి, మూడోది రాకుండా పోతుంది. అక్కడ నుంచి మళ్ళీ నేను తేవాలి అని ఆ తెచ్చిన అప్పులు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వేరే దగ్గర అప్పు తెచ్చి మళ్ళీ బెట్టింగ్ పెడతారు. మీకు అర్థం కాదు ఏంటంటే, అంటే చాలా మందికి ఫస్ట్ ఒకసారి డబ్బులు పోతాయి కదా, ఇంకోసారి అప్పు తెచ్చి ఆ ఫస్ట్ పోయిన అప్పులను క్లియర్ చేసుకోడు. ఏం చేస్తాడు, మళ్ళీ బెట్టింగ్ పెడతాడు, డబ్బులు వస్తే ఫస్ట్ అప్పు వెళ్ళిపోతుంది అని ఆలోచిస్తుంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అవి రావు. సో నేను అనేది పేరెంట్స్, తర్వాత సొసైటీ పరంగా గవర్నమెంట్ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఎంతూజియాజం ఎక్కువైపోతుంది అన్నట్టు. కాబట్టి పేరెంట్సే తీసుకోవాలి. ఇక మెయిన్గా ఆత్మహత్య ఎందుకు అవుతుంది అంటే ఆ అమౌంట్ ఎక్కువైపోతుంది, ఆ డబ్బుల విషయంలో ఎక్కువైపోయి ప్రెజర్, ఇచ్చిన వాళ్ళు ప్రెజర్ పెడుతుంటారు. ఇంట్లో చెప్పలేరు, అమ్మకు చెప్పలేరు, నాన్నకు చెప్పలేరు. ఆ ఇచ్చినోడేమో ఇంటికి వచ్చి కూర్చుంటుంటాడు. ఆ తర్వాత ఒక సొసైటీలో ఇజ్జత్ పోతుంది, అన్యోన్యత భావం పెరిగిపోయి వాళ్ళకి వేరేది ఏముండదు, చనిపోవడమే. కాబట్టి నేను ఏమంటున్నానంటే వాళ్ళకి ఆ స్టేజ్ రావద్దు అంటే పేరెంట్సే కంట్రోల్ పెట్టుకోవాలి. ఇక చనిపోవడం అనేది ఏంటి అంటే, అది జీవితంలో చనిపోవడం అనేది, సూసైడ్ చేసుకోవడం అంత రాంగ్ అనేది ఎక్కడ ఉండదండి. ఎందుకంటే ఒక సరే మనీ పరంగా ఓడిపోవచ్చు అతను, కాకపోతే ఏంటి అంటే చనిపోవడం అనేది కరెక్ట్గా. తల్లిదండ్రులు ముందర పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు చాలా బాధపడతారు. కాబట్టి పిల్లలు కూడా, యూత్ కూడా ఆలోచించాలా, పేరెంట్స్కి మనం అట్లాంటి ఇబ్బంది పెట్టద్దు అని. వీలైనంత వరకు బెట్టింగ్ యాప్స్ మీద కాకుండా ఇంకా గేమ్స్ ఉంటాయి, ఇంకా వేరే యాక్టివిటీస్ ఉంటాయి, నేర్చుకునే కళలు ఉంటాయి, వాటి మీద, లేదంటే కెరీర్ మీద, ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ పెట్టడం.